వాట్ ఇస్ హెపటైటిస్? లివర్ సెల్స్ డెత్ అయితే దాన్ని హెపటైటిస్ అంటాము. కేవలం అది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ లేదు ఫుడ్ ద్వారానే వస్తుంది అనుకోవచ్చా? ఇవి కంటామినేటెడ్ ఫుడ్ లేదా కంటామినేటెడ్ వాటర్ వల్ల వచ్చే ప్రాబ్లం. వైటమిన్ డి కి హెపటైటిస్ జాండిస్ కి ఏమిటి కనెక్షన్? 2 things are extremely important in a body. హెపటైటిస్ బి అది చాలా డేంజరస్ అని అంటుంటారు. ఒకవేళ హెపటైటిస్ బికి మెడికేషన్ స్టార్ట్ చేసామనుకోండి, వాళ్ళు లైఫ్ లాంగ్ తీసుకోవాలి. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మామూలుగా మనం గుండెలో మనకి ఎమోషన్స్ అన్నీ దాగి ఉన్నాయని అనుకుంటూ ఉంటాం, గుండెలో ఏమైనా ఇబ్బంది అవుతుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి మనకి శాస్త్రీయంగా అండ్ ఆల్సో అనేక సందర్భాల్లో వెల్లడైంది ఏంటంటే మన కాలేయం అంటే మన లివర్ హోల్డ్స్ ఆర్ ఎమోషనల్ హెల్త్ అని చెప్పి. అందుకే లివర్ హెల్త్ దెబ్బతింటే మన ఎమోషనల్ స్టేట్ కూడా అటు ఇటు అవుతుంటుంది. ఇవాళ మనం లివర్ హెల్త్లో ఒక చాలా కీలకమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం. హెపటైటిస్ వినడానికి చాలా భయంకరం, కానీ దీనికి ప్రివెన్షన్ ఉంది, సిమ్టమ్స్ ఎలా రికగ్నైజ్ చేయాలో అనే ఒక పద్ధతి ఉంది, అండ్ క్యూర్ కూడా చాలా బాగుంది ఇప్పుడు వచ్చిన శాస్త్రీయ టెక్నాలజీ తోటి. వీ హ్యావ్ విత్ అస్ ఎమినెంట్ హెపటాలజిస్ట్, యంగెస్ట్ హెపటాలజిస్ట్ ఇన్ ఇండియా, అంటే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో యంగెస్ట్ హెపటాలజిస్ట్ అయినందుకు తన పేరు కూడా నమోదు చేసుకున్నారు. డాక్టర్ కావ్య ఫ్రమ్ కామినేని హాస్పిటల్స్. లెట్స్ టాక్ టు హర్. నమస్కారం అండి. నమస్కారం అండి. కావ్య గారు, యు ఆర్ ఆల్రెడీ నోన్, మీరు సుపరిచితులు సాక్షి లైఫ్ ప్రేక్షకులకి. లాస్ట్ టైం మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా అందరికీ చాలా యూస్ఫుల్గా అనిపించింది. సో ఇవాళ ఐ వాంట్ టు ఆస్క్ యూ స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఎందుకు ఎమోషన్స్ అండ్ ఎమోషనల్ హెల్త్ని లివర్తో ముడిపెడతారు మామూలుగా? సో బేసిక్లీ గట్ హెల్త్, లివర్ కన్నా నేను గట్ అని చెప్తాను. గట్ హెల్త్, బ్రెయిన్ హెల్త్ ఆర్ వెరీ ఇంటర్లింక్డ్ అనమాట. సో మన గట్లో ఉన్న బ్యాక్టీరియా, మన గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అది డిస్బయోసిస్ అయిందనుకోండి, డిస్రెగ్యులేషన్ అయిందనుకోండి, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ అయిపోయి గుడ్ బ్యాక్టీరియా తక్కువ అయితే డైరెక్ట్గా బ్రెయిన్కి ఇంటర్లింక్ ఇది. సో మేము చాలా కండిషన్స్ కూడా చూస్తూ ఉంటాం మా గ్యాస్ట్రెంట్రాలజీ, హెపటాలజీ ప్రాక్టీస్లో. సో ఏమవుతుందంటే వాళ్ళకి ఇలా అయ్యి దానివల్ల సిమ్టమ్స్ కాన్స్టిపేషన్ కానివ్వండి, లూజ్ మోషన్స్ కానివ్వండి, కడుపులో నొప్పి కానివ్వండి, ఒక పర్టిక్యులర్ ఫుడ్ తింటే ఇలా అవ్వటం కానివ్వండి, ఇంట్లో స్ట్రెస్ ఉంటే ఈ సిమ్టమ్స్ రావటము, లేదా హాస్పిటల్ లేదా ఆఫీస్లో స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ రావటము వి వెరీ కామన్లీ సీ. సో స్ట్రెస్, బ్రెయిన్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు యువర్ డైజెస్టివ్ సిస్టమ్. సో అది చాలా జాగ్రత్త పడాల్సిన విషయం. సో 2 అంశాలు మనం పరిశీలించాం గతంలో కూడా. ఒకటి, లివర్ సరిగ్గా ఫంక్షన్ కాకపోవడం, కామన్గా లైఫ్ స్టైల్ రిలేటెడ్గా వచ్చే లివర్ హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడాం. ఇవాళ టార్గెటెడ్గా హెపటైటిస్ గురించి మాట్లాడదాం. వాట్ ఈస్ హెపటైటిస్? హెపటైటిస్ అన్న పదానికి మీనింగ్ ఏంటంటే జనరలీ లివర్ సెల్స్ డెత్ అయితే దాన్ని హెపటైటిస్ అంటాము. సో మన బాడీలో ఓన్లీ రీజనరేటివ్ ఆర్గన్ ఏంటి అంటే అది లివర్. సో లివర్కి జనరల్గా ఏదైనా ఇన్సల్ట్ వచ్చిందనుకోండి, లివర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, లివర్ సెల్ డెత్ అవుతుంది, కానీ మళ్ళీ లివర్ రీగ్రో అవుతుంది, రీజనరేట్ అవుతుంది. దీన్ని లివర్ సెల్ డెత్ ఉన్నప్పుడు దీన్ని హెపటైటిస్ అని అంటాము. సో హెపటైటిస్ మీనింగ్ ఏంటంటే ఏదన్నా ప్రాబ్లం వల్ల లివర్ సెల్ డెత్ అయితే దీన్ని హెపటైటిస్ అని అంటాము. సో హెపటైటిస్ అనేది చాలా రీజన్స్ వల్ల వస్తుంది. సో ఇది వీ కెన్ టాక్ అబౌట్ టుడే. ఇది వైరస్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. లివర్ సెల్స్ డెత్ లివర్ సెల్ డెత్ని హెపటైటిస్ అని అంటాం అనమాట. సో ఈ హెపటైటిస్ అనేది చాలా రీజన్స్ వల్ల అవ్వచ్చు. సో ఇది హెపటైటిస్ ఏ అయి ఉండొచ్చు, హెపటైటిస్ బి అయి ఉండొచ్చు, హెపటైటిస్ సి, హెపటైటిస్ డి, హెపటైటిస్ ఈ. జనరలీ హెపటైటిస్ డి అనేది మనం చాలా తక్కువ చూస్తాం. ఏ, బి, సిఈ మనం కామన్గా డీల్ చేసే వైరసెస్. చాలా కామన్గా సోకుతూ ఉంటాయా లేక అన్కామన్గా వస్తాయా? అంటే ఉదాహరణకి స్పెసిఫిక్గా కేవలం అది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ లేదు ఫుడ్ ద్వారానే వస్తుంది అనుకోవచ్చా? కరెక్ట్ అండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది అంత కామన్ కాదు. సో హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ ఏవైతే ఉన్నాయో, ఏ అండ్ ఈ, ఇవి కంటామినేటెడ్ ఫుడ్ లేదా కంటామినేటెడ్ వాటర్ వల్ల వచ్చే ప్రాబ్లం. సో ఫీకో ఓరల్ రూట్ అంటాం. అంటే ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ పానీపూరి వెండర్ అని అనుకోండి, ఆయనకి హెపటైటిస్ ఏ ఉంది, ఆ హ్యాండ్ ఆయనకున్నది లూజ్ టూస్లో, ఆయనకి ఏమైనా సఫర్ అవుతున్నప్పుడు అదే హ్యాండ్తో ఆయన వాటర్లో చేయి పెట్టారు అని అనుకోండి, ఆ కంటామినేటెడ్ వాటర్ మనం తాగాము అని అనుకోండి, అక్కడి నుంచి రావచ్చు. సో దిస్ కుడ్ బి బికాస్ ఆఫ్ కంటామినేటెడ్ ఫుడ్ ఆర్ కంటామినేటెడ్ వాటర్. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ హిమ్. ఇఫ్ ద వైరస్ ఇస్ దేర్, ఆ వాటర్లో ఉంది అని అంటే దానివల్ల వస్తుంది అనమాట. బట్ అతని వల్ల వచ్చింది, అతనికి ఒకవేళ ఉంటే అని అన్నారు కదా మీరు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ నాట్ రబ్డ్ హిస్ హ్యాండ్స్ వెల్, వాష్డ్ హిస్ హ్యాండ్స్ వెల్. సో ఆయనకి లూజ్ టూల్స్ ఉన్నాయి, ఆయనకి వామిటింగ్ ఉంది, ఆయన హీఈస్ నాట్ క్లీన్ హిమ్సెల్ఫ్ వెల్, ఆర్ ఆయన
యూజ్ చేసే వాటర్లో హెపటైటిస్ ఏ ఉంది, హెపటైటిస్ ఈ ఉంది. సో దానివల్ల రావచ్చు. రైట్. సో అది A and E. ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్లీ బికాస్ ఆఫ్ కంటామినేటెడ్ ఫుడ్ లేదా కంటామినేటెడ్ వాటర్. ఎస్పెషలీ ఈ సీజన్లో, ఇప్పుడు రెయినీ సీజన్లో ఏంటంటే ఐ వుడ్ సజెస్ట్ రా ఫుడ్స్ అంటే సాలెడ్స్ తీసుకుంటారు కదా, దట్ ఈస్ బెటర్ టు బి అవాయిడెడ్. అండ్ వాటర్ తీసుకుంటున్నారు అనుకోండి, ఆల్వేస్ బెటర్ బాయిల్డ్ కోల్డ్ వాటర్. And hepatitis B and hepatitis C is purely because of body fluids. Body fluids ante it can be sexually transmitted, మీరు అడిగినట్టు. So it can be because of, so ముందు ఏముండేదంటే ఎవరికైనా బ్లడ్ ప్రోడక్ట్స్ ఇచ్చేటప్పుడు, ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, ఎవరికైనా సర్జరీ అవుతుంది, ఎవరికైనా ట్రీట్మెంట్ అవుతుంది, సో ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వెల్ విషర్స్ కానివ్వండి, హెపటైటిస్ స్క్రీనింగ్ లేకుండా ఒకవేళ బ్లడ్ ప్రోడక్ట్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఏదైనా ఉండుంటే వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ వెరీ గుడ్ అడ్వాన్స్మెంట్స్ మన మెడికల్ ఫీల్డ్లో లాస్ట్ 15 years ఆర్ మోర్గా ఏంటంటే ఎవరన్నా బ్లడ్ ప్రోడక్ట్స్ ఇప్పుడు ఇస్తున్నారనుకోండి, వాళ్ళకి బీసీ ఉందా అని స్క్రీన్ చేసే ఇస్తున్నాము. సో బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సెకండ్ ఏంటంటే సెక్షువలీ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బిఎన్సి జనరలీ బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా, A and E కంటామినేటెడ్ ఫుడ్ అండ్ కంటామినేటెడ్ వాటర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అన్నిటికీ సిమ్టమ్స్ ఒకేలా ఉంటాయండి? సో ఏఈకి చాలా కామన్. వీళ్ళకి ఏముంటుందంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫెటీగ్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, లాస్ ఆఫ్ ఎపటైట్ ఉంటుంది, నాజియా, వామిటింగ్ వచ్చే సెన్సేషన్, వామిటింగ్. అండ్ మనకి క్లియర్గా ఏం తెలుస్తుందంటే జాండిస్ ఉన్నప్పుడు జనరలీ 3 బిలిరుబిన్ 3 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళ స్క్లీరాలో అంటే ఐస్లో కానివ్వండి, బాడీలో కానివ్వండి, యూరిన్లో కానివ్వండి, పచ్చకామర్లు. సో జాండిస్ అంటే పచ్చకామర్లు. ఈ పచ్చకామర్లు అదే లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనకు తెలుస్తాయి. ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లో టోటల్ బిలిరుబిన్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టోటల్ బిలిరుబిన్ 3 కన్నా ఎక్కువగా ఉంటే వాళ్ళకు ఉండే సిమ్టమ్స్ ఏంటంటే కళ్ళలో కనిపించడం కానివ్వండి, యూరిన్లో కనిపించడం కానివ్వండి, బాడీలో అంతా ఎల్లోగా ఉండటం కానివ్వండి తెలిసిపోతుంది. సో జనరల్గా హెపటైటిస్ A, హెపటైటిస్ E అనేది ఈ కామన్, వీటిని ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అని అంటాము. జనరలీ నాజియా, వామిటింగ్, ఫీవరిష్, అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఇవి ఉంటాయి. ఇవి సెల్ఫ్ లిమిటింగ్ వైరసెస్. అంటే ఏంటంటే ఈ వైరస్ అనేది వస్తుంది, పీక్కి వెళ్తుంది, దానంతట అదే మన బాడీ ఇమ్యూనిటీ ద్వారా వైరస్ని క్లియర్ చేసేస్తుంది బాడీ. కానీ అరౌండ్ 5 to 10% మంది ఫెయిల్యూర్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లివర్ ఫెయిల్యూర్ హెపటైటిస్ A ప్లస్ హెపటైటిస్ E వల్ల కూడా అవ్వచ్చు, కానీ దాని పర్సంటేజ్ చాలా తక్కువ. సో అందుకే వీళ్ళు అడ్మిట్ అయ్యి వీళ్ళ ప్యాటర్న్, లివర్ ఫంక్షన్ టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంది, వీళ్ళ లివర్ ఎంజైమ్స్ ప్యాటర్న్ ఎలా ఉందని మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఒకవేళ పెరుగుతూ తగ్గుతుంది అనుకోండి, దే ఆర్ ఇన్ ద డౌన్వర్డ్ ట్రెండ్, వాళ్ళు దిల్ బికమ్ నార్మల్ అగైన్. వైటమిన్ Dకి హెపటైటిస్ జాండిస్కి ఏమిటి కనెక్షన్? అంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలని కానీ జువెనైల్ జాండిస్లో కూడా ఎందుకు చెప్తారండి? సో బేసిక్లీ ఏంటంటే 2 things ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ అ బాడీ ఫంక్షన్. ఒకటి వైటమిన్ D అండ్ వైటమిన్ B12. ఈ 2 డెఫిషియన్సీస్ వల్ల హెడ్ టు టో ఏదన్నా డెఫిషియన్సీ అంటే బాడీలో ఫంక్షన్ సరిగ్గా ఉండవు. అది నెయిల్ గ్రోత్ అనుకోవచ్చు, హెయిర్ గ్రోత్ అనుకోవచ్చు, సైట్ అనుకోవచ్చు, హార్ట్ ఫంక్షన్ అనుకోవచ్చు, లివర్ ఫంక్షన్ అనుకోవచ్చు, డైజెస్టివ్ ఫంక్షన్ అనుకోవచ్చు, ఎవ్రీథింగ్. ఈ 2 ఆర్ మోస్ట్ ప్రిడామినెంట్ వైటల్ వైటమిన్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద బాడీస్ ఫంక్షన్. సో అవి తక్కువ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు కొంతమంది దే కమ్ టు మీ విత్ జస్ట్ వీక్నెస్. సో దే విల్ థింక్ నాకేదో జాండిస్ ఉందో, బట్ జస్ట్ వైటమిన్ B12 చెక్ చేస్తే దట్ విల్ బీ లో, ఆర్ వైటమిన్ D చెక్ చేస్తే దట్ విల్ బీ లో. సో దీస్ ఆర్ వైటల్ నాట్ ఓన్లీ ఇన్ లివర్, దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఫ్రమ్ స్కిన్ టు ఐస్ టు ఎవ్రీ ఆర్గన్. సో దే ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు, మీరు హార్ట్ హెల్త్ తీసుకున్నా, ప్రెగ్నెన్సీ తీసుకున్నా, లంగ్స్ తీసుకున్నా, ఎవ్రీథింగ్ వైటమిన్ D ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫంక్షన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఆర్గన్. సో దాని డెఫిషియన్సీ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు not feeling good and the organ not functioning well. When you have a condition like hepatitis B, hepatitis C, అది చాలా డేంజరస్ అని అంటుంటారు. ఎందుకు డేంజరస్ అది? సో ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు హెపటైటిస్ A, హెపటైటిస్ C బాడీ ఇమ్యూనిటీనే క్లియర్ చేసే అవకాశం ఉంది. ఇవి సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్. కానీ హెపటైటిస్ B, హెపటైటిస్ C అలా కాదు. 80% మంది అంటే 80% వరకు క్రానిసిటీలోకి వెళ్ళిపోతారు. క్రానిసిటీలో కంటే బాడీ వైరస్ క్లియర్ చేయలేకపోతుంది, అలాగే బాడీలో వైరస్ ఉండిపోతుంది. ఓకే, ఓన్లీ 20% ఆర్ 15% మందికి మాత్రమే క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక్కసారి హెపటైటిస్ B పాజిటివ్ వచ్చింది అనుకోండి, లైఫ్ లాంగ్ పాజిటివ్ ఉంటుంది, వీళ్ళకి నెగిటివ్ అవ్వదు. లెస్ దెన్ 2%, జనరలీ 5% థియరిటికల్గా 2% మీద 5% మంది వరకే
క్లియర్ అవుతుంది ఈ వైరస్ ఇమ్యూనిటీ ద్వారా. సో 80% మంది 90% మంది వరకు ఇది వైరస్ బాడీలోనే ఉండిపోతుంది. సో బాడీలో ఉన్నందుకు ఇది లివర్లో ఉండే వైరస్, లివర్ ఆర్గన్స్లో ఉండే, లివర్ సెల్స్లో ఉండే వైరస్. సో దీనివల్ల ఏమవుతుందంటే లివర్ అనేది పర్మనెంట్ లివర్ డ్యామేజ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషలీ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వల్ల. బీకి ఎక్కువ ప్రిడామినెన్స్ ఏంటంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్ అంటే సిరోసిస్, లేదా లెస్ దెన్ 10% మందికి హెపటోసెల్లార్ కార్సినోమా అంటే లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వల్ల. అందుకే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇది బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా స్ప్రెడ్ అయింది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ని స్క్రీన్ చేయాలి. ఫ్యామిలీ మెంబర్స్ని స్క్రీన్ చేసి వాళ్ళకి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉందా, ఎస్పెషలీ స్పౌస్ అండ్ పార్ట్నర్స్. హెపటైటిస్ బి ఉందనుకోండి, ఒకవేళ స్పౌస్కో పార్ట్నర్కో, బికాజ్ ఇస్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్, ఫస్ట్ స్పౌస్ పార్ట్నర్ని చెక్ చేసుకోవాలి. చేసుకున్నాక వాళ్ళకి పాజిటివ్ ఉంటే వాళ్ళు మా దగ్గరికి వస్తే మనం ఈ హెపటైటిస్ బిని ఎలా కంటిన్యూ చేస్తాం ఈ పేషెంట్కి, వాళ్ళకి అలాగే కంటిన్యూ చేస్తాం. అదే వాళ్ళకి నెగిటివ్ ఉందనుకోండి, వ్యాక్సినేషన్ అనేది ఇస్తాము. దానికి 3 డోసెస్ ఉంటాయి. అంటే 0 month, 0, 1 and 6. ఈ రోజు ఒక డోస్ ఇచ్చామనుకోండి, ఈ రోజు నుంచి 1 month తర్వాత సెకండ్ డోస్, ఈ రోజు నుంచి 6 months తర్వాత థర్డ్ డోస్. సో వాళ్ళకి లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. ఈవెన్ ఇఫ్ దే ఆర్ విత్ ద పార్ట్నర్, హెపటైటిస్ బి పాజిటివ్ పార్ట్నర్ ఉన్నా కూడా వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకున్నందుకు దే ఆర్ ప్రొటెక్టెడ్. సో అలాగా హెపటైటిస్ బి, ఇది వైరస్ లివర్ని ఎఫెక్ట్ చేసి లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లివర్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లివర్లో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వన్ గుడ్ థింగ్ ఏంటంటే హెపటైటిస్ బికి, హెపటైటిస్ ఏకి వీ హ్యావ్ వ్యాక్సిన్. సో ఇది రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. హెపటైటిస్ సికి వ్యాక్సిన్ లేదు, కానీ అమేజింగ్ న్యూస్ ఏంటి అంటే ముందు హెపటైటిస్ బికి, హెపటైటిస్ సికి మనము ఏళ్ళ తర్వాత వీ హ్యావ్ టు టేక్ ఇంజెక్షన్స్. పెగింటఫ్రాన్ అనుకోండి, లైక్ వాళ్ళ స్టేజ్ ఆఫ్ ద లివర్ డిసీజ్ని బట్టి ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ హెపటైటిస్ బి పాజిటివ్ ఉందనుకోండి, మనం చూడాల్సింది ఏంటంటే అది బాడీలో యాక్టివ్గా ఉందా లేదా, 1 ml ఆఫ్ బ్లడ్లో ఎంత వైరస్ ఉంది, దీన్ని బట్టి వాళ్ళ లివర్ ఫంక్షన్ టెస్ట్ని బట్టి మనం వాళ్ళకి మెడికేషన్ స్టార్ట్ చేయాలా, మెడికేషన్ స్టార్ట్ చేయక్కర్లేదా అనేది చూస్తాము. ఒకవేళ హెపటైటిస్ బికి మెడికేషన్ స్టార్ట్ చేసామనుకోండి, వాళ్ళు లైఫ్ లాంగ్ తీసుకోవాలి. ఒక్కసారి స్టార్ట్ చేయక ఆఫ్ చేయలేము. ఓకే, సో ఇది ఎందుకు అంటే వీళ్ళల్లో వైరస్ యాక్టివ్గా ఉండి మల్టిప్లై అవుతుంది అనుకోండి, ఇది బ్లడ్ మన లివర్లో ఉండి లివర్ని పర్మనెంట్ డ్యామేజ్ లేదా లివర్లో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తీసుకుంటే ఎవ్రీ 6 months మేము వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉంటాము. సిటీ స్కాన్ ప్లస్ వైరస్ ఎంత ఉంది అని, దీన్ని బట్టి వాళ్ళ వైరస్ సప్రెస్ అయ్యి ఉందా లేదా, యాక్టివ్గా ఉందా, సప్రెస్ అయ్యి ఉందా, దాన్ని బట్టి డోసులు ఏమైనా పెంచటమా. జనరలీ ఇప్పుడున్న మెడికేషన్స్ 99% వైరస్ని సప్రెస్ చేస్తుంది అండ్ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకో. సో వైరల్ లోడ్ని తగ్గించడం ఒకటే మార్గం అంతే. అంటే అంతేగాని పూర్తిగా తీసివేయడం అనేది లేదు. మన బాడీ ఇమ్యూనిటీ క్లియర్ చేసేది ఓన్లీ 2% మాత్రమే. సో ఉన్నా కూడా ఇట్ ఈస్ అంటే ఈ మెడికేషన్స్ తీసుకున్నారనుకోండి, ఓన్లీ థింగ్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ 6 months సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ క్యాన్సర్ మార్కర్ ఒకటి చేసుకోవాలి అంతే. అది చేసుకుని లైఫ్ లాంగ్ ఎక్కడైనా ఉన్నా ఇది చేసుకుంటే సరిపోతుంది.